ఎవరైనా ఒక అమ్మాయి ఆ అబ్బాయికి ప్రపోజ్ చేసేటప్పుడు వాళ్ళ గురించి గొప్పగా ఎక్స్‌ప్రెస్ చేస్తూ పొగుడుతాం. ఆ అమ్మాయికో, అబ్బాయికో ఆ ప్రపోజల్ నచ్చేసిందనుకుందాం. ఎవరో వచ్చి అలా పొగిడేస్తూ వాళ్ళ దృష్టిలో మన మీదున్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేసేసరికి ఖచ్చితంగా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా మన బిహేవియర్, మన స్టాండర్డ్స్ ఉండాలి అని మనల్ని మనం కొంచెం మార్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మనం కూడా అదే స్టైల్‌లో వాళ్ళ గురించి కూడా గొప్పగా మాట్లాడతాం. అంత గొప్పగా మాట్లాడాక వాళ్ళు తగ్గుతారా? వాళ్ళు కూడా మన ఎక్స్‌పెక్టేషన్స్‌ని మ్యాచ్ అవ్వాలని కింద మీద పడైనా సరే వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ బిహేవియర్‌లో మార్పులు తెచ్చుకుంటారు. ఇలా ఎదురు వ్యక్తికి మన మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల మనల్ని మనం మార్చుకోవడం అనే సైకిల్ ఇద్దరి మధ్య కంటిన్యూ అవుతూ ఇద్దరు ఎదిగితే వాళ్ళు తర్వాత రోజుల్లో వండర్‌ఫుల్ కపుల్ అవుతారు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ పిగ్మాలియన్ ఎఫెక్ట్. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, కొండలనైనా పిండి కొట్టేస్తాను అన్నాడు ఒక కవి. అలా మనం ఒకరికి ఇచ్చే నమ్మకం వాళ్ళల్లో ఎంత గొప్ప మార్పు తీసుకొస్తుందో చెప్పేదే పిగ్మాలియన్ ఎఫెక్ట్. ద పిగ్మాలియన్ ఎఫెక్ట్ ఈస్ ఎ సైకలాజికల్ టర్మ్ దట్ డిస్క్రైబ్స్ how expectations can impact a person's performance. The Pygmalion effect is based on the idea that when someone has high expectations from another person, that person will work harder to meet those expectations. This can definitely lead to the better performance of that person. ఎదుటి వ్యక్తి మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆ సంగతిని వాళ్ళకి అర్థమయ్యేలా మనం కన్వే చేయగలిగితే నిజంగా వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ రేంజ్లో పర్ఫామ్ చేయడానికి ఎఫర్ట్ పెడతారు అండ్ మన ఎక్స్పెక్టేషన్ స్థాయికి ఎదిగి చూపిస్తారు. ద పిగ్మాలియన్ ఎఫెక్ట్ కెన్ బి సీన్ ఇన్ మెనీ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఏ టీచర్ అండ్ ఏ స్టూడెంట్, ఏ పేరెంట్ అండ్ ఏ చైల్డ్. Teachers' expectations of their students can have strong impact on their students' performance. Students will internalize the expectations placed on them and may self-fulfill those expectations. టీచర్స్ క్లాస్లో కొంచెం పూర్గా పెర్ఫామ్ చేస్తున్న పిల్లల మీద గొప్ప ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆ సంగతి వాళ్ళకి తెలిసేలా చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు టీచర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం వాళ్ళ ఫోకస్ అంతా పెట్టి అద్భుతంగా పెర్ఫామ్ చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. సేమ్ విత్ పేరెంట్స్. నీకు ఆ సబ్జెక్ట్లో ఎప్పుడూ తక్కువ మార్కులే వస్తాయి, అంతకంటే నీ వల్ల కాదులే అనకుండా ఒక్కసారి ఫోకస్ చేసి చూడు, నేను నీతో కూర్చుంటా, ఆ సబ్జెక్ట్ నీకు ఎందుకు రాదో చూద్దాం అని చూడండి. అక్కడి నుంచి వాళ్ళు చేసే మ్యాజిక్ చూస్తారు మీరు. సో టీచర్స్ అండ్ డియర్ పేరెంట్స్, మీరు అంతగా ప్రేమించే మీ పిల్లలతో అండ్ మీ స్టూడెంట్స్తో వాళ్ళ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని ఒక్కసారి వాళ్ళతో షేర్ చేసుకుని చూడండి, ఎంకరేజ్ చేసి చూడండి. వాళ్ళలో ఎంత మార్పు వస్తుందో మీరే గమనిస్తారు. వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎదిగితే మీకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. వాట్ డూ యూ సే?